ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అద్భుతంగా ఉంది. అన్నింటా విజయాన్ని సాధించుకుంటారు. మీ బాణానికి ఎదురు లేదు. మీరు ఏది అనుకుంటారో అది సాధించగలుగుతారో ఆత్మస్థైర్యం ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎప్పటి నుంచో కాని పనులన్నీ కూడా సమయస్ఫూర్తిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరూ సహకరించగలుగుతారు. మీకు అన్ని గ్రహాలు కూడా మీకు సహకరిస్తాయి, ఏకీభవిస్తాయి. ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఆర్థిక పరంగా కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా కొంత భాగం వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు. మీకున్న సమస్యల్ని దూరం అవుతాయి. ప్రయాణాల్లో కొంత ధనలాభం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వల్ల కొంత ధనం మీకు వచ్చేటువంటి సూచన ఉంది. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు, మీకు సహకరిస్తారు ఆర్థిక పరంగా. కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు. మీ యొక్క పనులకి పచ్చజెండా ఊపుతారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు. కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు. డబ్బుని ఆచితూచి ఖర్చు పెడతారు. ధనం ఒరవడిగా వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి తల్లిని ఆరావళి కుంకుమతోటి పూజ చేసుకోండి. ప్రతిరోజు కూడా అయ్యవారిని మహావిష్ణువుని పూజ చేసుకోండి. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోండి. అలాగే పార్వతీదేవి అమ్మవారిని కూడా ధ్యానం చేసుకోండి. సకల కార్యసిద్ధి కలిగి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. స్త్రీలకు మంచి పురుషులకు మంచి స్త్రీలు పొందగలుగుతారు. మీరు అనుకున్న కోరికలు ఉన్న వారే మీకు లభిస్తారు. కుంటివారికి గుడ్డివారికి కొంత సహాయం చేయండి. మీరు అనుకున్నటువంటి ఇళ్లులు కట్టుకోగలుగుతారు. ఆగిపోయిన ఇళ్లన్నీ పూర్తి చేయగలుగుతారు. కొత్త భూములు కొనగలుగుతారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బిల్లాలు కొనగలుగుతారు. కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలనేటువంటి మంచి సంకల్పం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మంచి పర్మిషన్లు పొందగలుగుతారు.
మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. విదేశాల్లో సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. కొత్త వ్యాపారాలు ఇండియాలో కూడా మొదలు పెడతారు. భారతదేశంలో కూడా మంచి వ్యాపారవేత్తలుగా మంచి ప్రసిద్ధి పొందగలుగుతారు. అలాగే విజయాన్ని సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలను పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు కూడా ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మంచి అవార్డులు పొందేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మహిళా మండలి వాళ్ళకి కూడా, సినిమా రంగంలోను టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. రకరకాలైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, నటీనటులకు కూడా. అన్ని విధాలుగా ధనుస్సు రాశి వారికి శ్రావణ మాసంలో చాలా బాగుంది. కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి సహాయం చేయండి. మీకు తోచిన విధంగా అనాథ శరణాలయం వాడికి సహాయం చేయండి. మీకు అనుకున్న దానికన్నా కూడా ఊహించలేనంత ధనం మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో కలుసుకుంటారు. ఇంకా అన్ని విధాలుగా ఎదగాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎర్రటి చీర, గాజులు, ఎర్రటి కుంకుమ, పసుపు, ఆరావళి కుంకుమ, దానిమ్మ పండ్లు, ఆవు పాలు, బియ్యం అన్ని కూడా మీ మనసులో కోరిక చెప్పుకొని అమ్మవారికి వాయినంగా సమర్పించుకోండి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతంగా ఎదగలుగుతారు. కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో